హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చూపించబోతున్న రెసిపీ స్పెషల్లీ మేడ్ ఫర్ కిడ్స్ అండి. మా పిల్లల కోసం నేను మా ఇంట్లో చేసిన కేక్ని మీకు చూపిస్తున్నాను. నేను కేక్స్ ఎప్పుడు అవుట్ సైడ్వి కొనండి, ఇంట్లోనే చేసి పెడతాను. కొంచెం టైం తీసుకుంటుంది, పర్లేదు, కానీ హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు. మీరు రెసిపీని ఫుల్ వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఈ కేక్ చాలా స్పంజీగా సాఫ్ట్గా ఉంది. మీరు రెసిపీని ఫుల్ వాచ్ చేయండి. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత, టేస్ట్ చేసిన తర్వాత నాకు ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. ఇంకా రెసిపీని ఫాలో అయిపోదాము. ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్పు సాల్ట్ వేసేసి దాని మీద ఈ స్టాండ్ పెట్టేసుకొని మూతతో క్లోజ్ చేసుకోండి. ఈ లిడ్ క్లోజ్ చేసినాక 10 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ ఈ గ్యాప్లో మిక్స్ చేసేసుకోవచ్చు. రెసిపీని ఫుల్ వాచ్ చేయండి. ముందుగానే బేక్ చేసే ట్రేకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఫుల్ గ్రీట్ చేసుకోండి. ఇలా గ్రీట్ చేసిన తర్వాత ఈ కేక్ టిన్లోకి 1 టీ స్పూన్ మైదా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మూవ్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల కేక్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది. మనం ఫ్లిప్ చేయగానే కేక్ దానంతట అదే ట్రే మీదకి వచ్చేస్తుందండి. అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఓట్స్ కొంచెం బరకగా ఉంటాయి, కానీ మీరు ఇంకా బాగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే కొంచెం ప్యాన్లోకి వేసేసి ఒక 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేయండి. చేసిన దాన్ని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 బనానాలు తీసుకున్నాను. వీటిని రౌండ్గా పీసెస్లా కట్ చేసుకున్నా. ఇందులోకి 1/4 కప్ ఆయిల్ వేసాను. పెరుగు కూడా 1/4 కప్ వేసేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత బెల్లం పౌడరు 1/2 కప్పు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, 1/2 కప్పు పాలు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని కూడా వేసేసి మిక్స్ చేస్తూ ఉండండి. ఈ బ్యాటర్ మొత్తము స్మూత్గా ఉంటుంది. మరీ గట్టిగానూ ఉండదు, మరీ పలుచగానూ ఉండదు. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడు కేక్ చాలా బాగా వస్తుంది. ఇందులోకి వాల్నట్స్ సన్నగా తరిగినవి 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత 1 టీ స్పూను బ్లాక్ రైజిన్స్ కూడా వేసుకోండి. వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం బేక్ చేసుకునే ట్రేలో వేసేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న ట్రేలో వేసిన తర్వాత అన్ని వైపులా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి పెట్టేసేసి 55 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి బేక్ చేసుకోండి. కేక్ అంతా రెడీ అయిన తర్వాత టూత్ పిక్ సహాయంతో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.